విదేశీ విద్యార్థులకు మరొక భారీ షాక్ ఇచ్చింది అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం. ఇకపై విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి యుఎస్లో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించింది. ప్రస్తుతం F1 వీసాలపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్స్, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజిషియన్స్కు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. తాజాగా ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం. ఈ వీసాలకు కూడా గడువు విధించాలని నిర్ణయించింది. F1 వీసా హోల్డర్స్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ని 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు. దీంతో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు 2 ఏళ్లలో H1B సంపాదించుకోవాలి, లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవలసిందే. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు.